నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం గారు ఉన్నారు. సో మాట్లాడదాం. ఏదైతే పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు, చేవెళ్ళ పార్లమెంటు ఇన్ఛార్జిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో మరి ఈ పార్లమెంటు చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తున్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కనిపిస్తున్నది. ఓవైపు గుడ్ల ముక్కున్నటోడు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. సో ప్రధానంగా కొన్ని సర్వేలు చర్చల్లో కూడా ఈ చేవెళ్ళ మీద ప్రధానంగా వినిపిస్తున్నది. చేవెళ్ళలో 2 ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, చేవెళ్ళ కావచ్చు, వికారాబాద్ కావచ్చు. సో నాగారి ప్రీతం గారిని అడుగుదాం. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో నిజంగా మరి కొండాను ఢీకొని రంజిత్ రెడ్డి గెలబోతున్నాడా? అసలు ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రీతం గారు నమస్తే. నమస్తే. సో మొదటగా మీకు పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇచ్చారు, రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యతలు మీకు ఇచ్చారు కాబట్టి అసలు ఎట్లుంది అక్కడ? ఓటర్స్ అంతా ఏమంటున్నారు? ఓటర్స్ ఏమంటున్నారు? అది కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు, అనకొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. ఎందుకనంటే అపోలో ఆసుపత్రులకు ఆయన యాజమాన్యంలో చాలా కీలకం. మరి అపోలో ఆసుపత్రి కట్టింది ప్రభుత్వ భూమిలో. అందులో పేదలకు ఉచితంగా వైద్యం చేయమని కానీ, పేదలకు కొంచెం చూసుకోమని కానీ అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అదే చేవెళ్ళ పార్లమెంట్లో నుంచి ఏ ఒక్కరికన్నా కానీ 100 రూపాయలన్నా కన్సెషన్ చేసిన ఘనత ఈ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఉందా అంటే అది లేదు. పెద్ద అనకొండ అంటే ప్రజలు అందులోకి అడ్మిట్ అయితే రక్తం పీల్చుకొని వాళ్ళ కిడ్నీలు అమ్ముకొని పూర్తి స్థాయిగా దొంగదారుల 4,500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీ అభ్యర్థులు ఉంటే 17 మందిలో అత్యంత కుబేరుడు ఎవరన్నా ఉన్నారంటే అనకొండ విశ్వేశ్వరరెడ్డి. ఆయన ఓటమి ఖాయం. ఆయన ఓడగొట్టడం 100% నేను బాధ్యత తీసుకున్నా. ఆయన ఓడగొట్టి చూపిస్తాం. కానీ గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి పోయిన వ్యక్తే. మరి ఆయనకేమన్నా సపోర్టెడ్గా ఏమైనా చేస్తుర్రా రంజిత్ రెడ్డిని ఓటమి చేయడానికి? ఇప్పుడు నేనేమంటున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి కేవలము ఎన్నికలు వస్తే కనిపించే వ్యక్తి. దాని తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసి చూడండి మీరు ఒకసారి. చూస్తే వివిధ దేశాలలో బోటింగ్లలో, క్లబ్బులలో, వీటిలలోనే పార్కులలో కనిపించుకున్న ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఉంటాయి. నాయకుడు అంటే ప్రజల మధ్యలో ఉండాలి. నాయకుడు అంటే విదేశాలలో ఎప్పుడు పడితే అప్పుడు తిరుక్కుంటా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి కామెంట్లు చేసి పోయేటోడు కాదు. ఈ రోజు మా నాయకుడు రంజిత్ రెడ్డిని పట్టుకొని ఎన్నో మాటలు అంటున్నాడు. కోడిగుడ్ల రంజిత్ రెడ్డి అంటున్నాడు. కోడిగుడ్ల రంజిత్ రెడ్డి అంటే కోడిగుడ్లు దేనికి మంచిది? పౌష్టికాహారానికి మంచిది. కోడిగుడ్లు తినమని ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ ఈ అనకొండ ఏదైతే ఉందో ఈ కోడిగుడ్లను మొత్తం ఒకటేసారి మింగేద్దామని మా రంజితను ఓడగొడదామని చూస్తుంది. కానీ అది అయ్యే పరిస్థితి కాదు. కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి అదే కరోనా సమయంలో నేను చెప్తా, ఆయన మరొక డాక్టరు ఏమనంటే యూట్యూబ్ వీడియోలు తీసి శానిటైజర్లు ఇట్లా వాడాలి, మూతికి మాస్కులు ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పుకుంటూ ఆయన కూర్చున్నాడు. మరి మా రంజిత్ రెడ్డి ఊర్లకు టీవీలు పంపించి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించి ఎవరికన్నా ఏం కావాలి? ఈరోజు ఓటేసేటోనికి విద్య కావాలి, వైద్యం కావాలి. విద్య మొత్తం టీవీలు ఇచ్చి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించిండు. వైద్యము ఆయన హాస్పిటల్లోనే ఫ్రీగా చేయించిండు. అందరికీ బ్లడ్ టెస్ట్లు తీసుకున్నాడు, శాంపుల్ తీసుకొని ₹1 తీసుకోకుండా అందరికి ఇచ్చిండు. ఇది ప్రజలకు అడిగితే తెలుస్తుంది. నేను పరిగిల గడపకు పోతున్నా, ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా రంజిత్ రెడ్డి గారు టచ్ అయి ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రతి ఒక్క గడపకు ఏదో విధంగా అనకొండగా వాళ్ళకు శాపమై గుదిబండగా ఆయన తయారై ఉన్నాడు. కొండాకి గుండె లేదు. కేవలము ఆ గుండె మొత్తం కొండగా మారి కనీసం కనికరం లేకుండా పేద ప్రజల్ని పిండి పీడించే వ్యక్తి ఆయన. అటువంటి వాడిని ఓడగొట్టడం సర్వసాధారణం. ప్రజలు తిప్పి కొడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు.